ఇప్పటి వరకు అమెరికా నడిచేదే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల. చాలా వరకు ఎక్కువగా ప్రభుత్వానికి వచ్చి పడేది ఇన్కమ్ ట్యాక్సే. దాదాపు 30% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అక్కడ ప్రతి ఉద్యోగి పైన కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ని ప్రజల నుండి విముక్తి చేస్తున్నారు ట్రంప్. దానికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్లేస్లో విదేశాల నుండి వచ్చే వస్తువులపై సుంకాలు విధించి విపరీతంగా వాటి యొక్క ధరలు పెంచాలని చూస్తున్నారు. దీనివల్ల అమెరికన్లు చాలా వరకు ధనవంతులు అవుతారు, అత్యధికులు అవుతారు. ఇప్పటి వరకు ఈ పన్నులు కట్టలేక చాలా అమెరికన్లు అయితే సాధారణ ప్రజల్లాగే ఉండిపోయారు. చైనా అత్యధికంగా వసూలు చేస్తుంది ఇలాంటి సుంకాలు. భారత్, బ్రెజిల్ కూడా ఇదే దారిన ఉన్నాయి. మనం ఎందుకు వాటికి ఇది ఇవ్వాలి? కాబట్టి మనం కూడా వాటి పద్ధతినే పాటిద్దాం. కాకపోతే విపరీతంగా పన్నులు వసూలు చేద్దాం. విదేశాలు దిగుమతి అయినటువంటి వస్తువుల పైన సుంకాలు అయితే విధిద్దాం. అమెరికన్లు మాత్రం ధనవంతులుగానే ఉండాలి. అమెరికన్లు దీని ద్వారా విపరీతంగా డబ్బులు వినియోగించి అమెరికా ప్రభుత్వానికి విపరీతంగా ధనం వచ్చేలా చేస్తారు. అలాగే వాళ్ళు కూడా ధనవంతులు అవుతారనేది ఇప్పుడు ట్రంప్ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్, చైనా, బ్రెజిల్ పైన ఎట్టి పరిస్థితుల్లో, అంతేకాదు అన్ని దేశాలపైన కూడా సుంకాలు పెంచేస్తానని చెప్తున్నాడు.